పంతం అనే చందమామ కథ చెప్పుకుందాం. సిరిపుర రాజ్యానికి ప్రభువు ప్రదీపుడు. ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ ప్రతాపం గలవాడు రాజగురు. రాజగురు మాటకు ప్రదీపుడు ఎన్నడూ ఎదురాడి ఎరుగడు. ఏమంటే ఈ రాజుగురు మామూలు పురోహితులందరి వంటి వాడు కాదు. మహా తపశ్శాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు. ఇటువంటి మహిమ కలిగి ఉండడం చేతనే రాజగురునకు ప్రదీపుడు లొంగి ఉండడం, ప్రదీపునకు సామంతులందరూ తల ఒగ్గడమును. ప్రదీపునికి ఒకే ఒక కుమార్తె సుధీమణి. రాజగురునకు ఒక కూతురున్నది, సౌమ్య. బాలికలిద్దరూ సమవయస్కులు. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకుంటూ ఉన్న ప్రాణ స్నేహితులు. ఎన్నడూ గాని ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలనుకు జలకమాడబోయారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలో దిగారు. వాళ్ళు దిగిన కొంచెం సేపట్లోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారయ్యాయి. గాలి వేయడం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడలు ముగించుకొని గట్టు మీదికి వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరను కట్టేసుకుంది. ఇది చూసి సౌమ్య, అక్కా, నువ్వు కట్టుకొన్నది నా చీర సుమా అన్నది. ఇందుకు రాజకుమారి అదొకలాగా ముఖం పెట్టి, నీ చీర ఏమిటి, నీ చీర అంతా మా సొమ్మే కదా అని వ్యధీకరణగా మాట్లాడింది. ఈ మాటకు సహించలేక సౌమ్య బదులు చెప్పింది. సౌమ్య అలా బదులు చెప్పిన కొద్దీ రాజకుమారికి రాజసం ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బతుకుతూ మమ్మల్నే తూలనాడుతావా, అంత కళ్ళు నెత్తిమీదికి వచ్చినాయా అంటూ సుధీమని సౌమ్యను కొట్టి పక్కనున్న పాడు నూతిలోకి తోసివేసి తన మానాన తను వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు గాని రాజ్యంలో మరెవ్వరికి గాని కాస్తైనా తెలియనే తెలియదు. సౌమ్య పాపం ఆ పాడు నూతులోనే పడి ఉన్నది. ఇలా ఉండగా వేట కోసమని మౌసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడు నూతి లోపల నుంచి మనిషి కంఠస్వరం వినిపించేసరికి పోయి తొంగి చూశాడు. చూసి సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె ఫలానా గురుపుత్రిక అని తెలుసుకొని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకొని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. సౌమ్య అతనిని ఆకర్షించిన మాట నిజమే, కాని ఆమె కోరికను మన్నించడానికి అతను సాహసించలేకపోయాడు. ఏమీ, సంజీవి మహిమలో సిద్ధుడైన రాజగురు కూతురాయే ఆమె. అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు. పరిస్థితులు ఎదురెత్తగా ఉండడం చూసి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఇంతలో అక్కడ రాజగురు తన కూతురు కనబడకపోవడంతో కలవరపడి రాజు వద్దకు వెళ్ళాడు. రాజుకు అగమ్యంగానే తోచింది. వెంటనే భటులను పరిచారికలను పంపించి గురుపుత్రిని వెనక్కు రమ్మన్నాడు ప్రదీపుడు. వారు పోయి వెతకగా కొంతమంది పరిచారికులకు చెట్టు కింద విలపిస్తున్న సౌమ్య కంటబడింది. కాని ఎన్ని విధాల బతిమాలినా ఆమె ఇంటికి రానన్నది. ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటున ఇద్దరు పాదచారులై ఆ చెట్టు కిందికి పోయి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నారు. రాజు విచారానికి అంతు లేకపోయింది. గురు పాదాలకు నమస్కరించి, మహాత్మా, ఇది నా తప్పు, నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి, దాసాను దాసుడను అంటూ ప్రార్థించసాగాడు. అప్పుడు రాజగురు తన కుమార్తెను ఇంటికి రమ్మంటే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తను ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావడం. రెండవది రాజకుమారి అయిన సుధీమని తన వెంట ఆ రాజ్యానికి చెలికత్తెగా రావడం. రాజువైపు చూశాడు రాజగురు. రాజు తన వల్ల కావలసిన ఏ పని అయినా సరే చేసే తీరుతానని వాగ్దానం చేశాడు. అంతటా తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రుని పెళ్లాడడము, ఆమె వెంట సుధీమని వెళ్ళడము అనుకున్న ప్రకారం జరిగింది. ఇప్పుడు సౌమ్య వశంలో ఉన్న సుధీమని ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసి తీరవలసి వచ్చింది. సుధీమనికి ఇటువంటి ఒత్తిడితో కాలగమనం గడిచిపోతూ ఉంది. కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమణిని కోడరికం పెట్టడం మరీ ఎక్కువైంది. ఇది చూసి రాజపుత్రుడు సహించలేకపోయాడు.
ఆమెను ఆ చిక్కు నుండి విడిపించడానికి రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమణిని ఒప్పించి దూర ప్రదేశం తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు. ఇది ఎలా అయితేనేం సౌమ్యకు తెలిసింది. ఆమె తండ్రి వద్దకు పోయి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడుగా మారిపోవుగాక అని శపించాడు. శాపం తగిలి తక్షణమే మౌసల రాజపుత్రుడు ముసలివాడుగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామైన రాజగురు వద్దకు పోయి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాలించమని వేడుకున్నాడు. క్షణంసేపు ఆలోచించాడు రాజగురు. శాపమా తిరుగులేనిది, అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసలితనం పోతుంది అని సర్ది చెప్పాడు. ఎవ్వళ్ళూ కోరి ముసలితనం తమ పైకి తీసుకోరనే ధీమాతోనే ఇలా అన్నాడు. అంతా బాగానే ఉంది, కానీ రాజగురు తలచినట్టుగానే ముసలితనం తీసుకోవడానికి ఒక్కళ్ళు ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవరికి తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవడంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన పసివాడు ఎదుటపడ్డాడు. తండ్రి మనోవేదనకు అంతులేకపోయింది. ఇదంతా రాజగురువుకు తెలిసింది. ముద్దుల మనవడిని ఆ రూపంలో చూసి ఏ తాత సహించగలడు? మనవడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపం ఉపసంహరించుకున్నాడు. నాటి నుంచి సౌమ్య, సుధీమణులు చిన్నప్పటిలాగే కలిసిమెలిసి సుఖంగా ఉంటున్నారు. కథ సమాప్తం. ఉపచారం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. బజారులో అంగడిగాక అతనికి గొప్ప భవనమున్నది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాలు, పంకాలు ఉన్నవి. రాత్రిపూట కొట్టు మూసివేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవడానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు, చిల్లరకు చిల్లర వేటికవి విడమర్చి లెక్క పెట్టడం అతనికి మామూలు. ఒకనాటి రాత్రి 10 గంటలకు అలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్టయింది. పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బాగుండదు కదా. అందుచేత పరిచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గబీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చినతను గురవయ్య కోదండపాణి ఆంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాణి డబ్బు లెక్కిస్తున్న గదిలోకే వచ్చేశాడు. కుశల ప్రశ్నలయ్యాయి. తరువాత గురవయ్య, మామా, నాకు ఇప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎలా అయినా ఒక్క 25 రూపాయలు సర్దుబాటు చెయ్యాలి అని అడిగాడు. కోదండపాణి ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపార చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్టు మనసుకు నచ్చేటట్టు విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీకైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చిపెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది కోదండపానికి. ఇది ఇలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైటు ఆరిపోయి గది అంతా చిమ్మ చీకటి అయిపోయింది. వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు 2 పట్టుకొని, మామా, మరేమీ అనుకోవద్దు సుమా. నీ వంటి వాడు ఈ రాత్రి వేళ వస్తే మాట దక్కించుకోలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాక వచ్చావు, భోజనం చేసి వెలుదువుగాని అంటూ కోదండపాణి గురవయ్యను 2 చేతులు పట్టుకొని బతింలాడసాగాడు. ఆహా, వద్దు వద్దు, వెళ్ళొస్తా అని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టాడు. అంతలో గుప్పుమని లైట్ వెలిగింది. ఇదేమిటి గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది. ఆ మట్టున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేము కోరడమే గాని మాలాంటి వాళ్ళ ఇళ్లల్లో మీరు భోంచేస్తారా? సరేలే కాని అని తేలికగా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వాడిని భోజనానికి ఉండమని ఎందుకండి అలా బతింలాడుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య. అందుకతడు, ఓసి అమాయకురాలా, వాడినెవడు ఉండమన్నాడు? ఈ అపరాత్రి వేళ భోజనానికి లైటు ఆరిపోవడం చేత వాడు డబ్బు కాజేసి పోతాడేమోనని ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు
సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. కథ సమాప్తం. శుభం.